హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మా క్రియేటివ్ గ్యాలరీ. సో ఇవాళ నేను బర్డ్ చూపెట్టేస్తున్నాను. నేను డైరెక్ట్గా చేసేస్తున్నాను నేను దీనిపైన. సో డార్క్ టోన్ క్రిమ్సన్ లేక్ తీసేసుకొని మళ్ళీ దాని తర్వాత లైటర్ టోన్ క్రిమ్సన్ లేక్ తీసుకొని నేను స్ట్రోక్స్ కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నా. ఈ వీడియోది మెయిన్ టోన్ ఏంటంటే మీకు 1 లేయర్ తోటి మీకు ఎలా వర్క్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇక్కడ క్లియర్లీ మీరు చూడొచ్చు నేను ఎలా బ్లెండ్ చేస్తున్నానో ప్రాపర్గా. నేను ఎక్కడ నాకు డార్క్ టోన్ ఇంకా లైట్ టోన్ మ్యాచ్ అవుతుందో ఆ ప్లేస్లో నేను ప్రాపర్గా బ్లెండ్ చేయాలని ట్రై చేస్తున్నా. అండ్ ఎక్కడెక్కడ డార్క్ ఉందో ఆ ప్లేస్లో కొంచెం డార్కెస్ట్ టోన్స్ ఇవ్వాలని ట్రై చేస్తున్నా. అండ్ ఇక్కడ మీరు స్ట్రోక్స్ని ఎక్కువ రూపడ అంటే నియర్ బై బాడీ చూడలేకపోతున్నానేమో, ద అవుటర్ బాడీ లైక్ ఇట్లా హెయిర్ ఇట్లా ఫ్లై అవుతున్నట్టు అనిపించవచ్చు, అలా చేస్తున్నా చూడండి మీకు. అండ్ నేను పిక్చర్ని చూసుకుంటా నేను ఆ బర్డ్ది ఫర్ది డైరెక్షన్ కూడా చేంజ్ చేస్తున్నా చూడండి. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క డైరెక్షన్ ఉంది, సేమ్ డైరెక్షన్ అస్సలకి లేదు. సో బర్డ్స్లలో ప్రాబ్లం ఏంటంటే మీకు డైరెక్షన్స్ డిఫరెంట్ ఉంటుంది. మీరు ఇఫ్ సపోజ్ ప్రాపర్గా చేయకపోతే మీకు చాలా డిఫరెన్సెస్ వస్తుంది అండ్ ఇంకా రియలిస్టిక్ కూడా అస్సలకి అనిపించదు. సో ఐ ప్రిఫర్ ఏంటంటే మీరు పిక్చర్ని ప్రాపర్గా చూడండి. నేను మీకు లాస్ట్కి పిక్చర్ కూడా పెడతా, మీరు పిక్చర్ని ప్రాపర్గా చూసుకొని ఫస్ట్ అవుట్లైన్ చేసుకోండి. పిక్చర్ ముందట పెట్టుకొని ఇక్కడ డైరెక్షన్లో చేస్తున్నానో అక్కడ డైరెక్షన్లో చేయండి. మీరు పిక్చర్ కాకపోతే నేను డ్రాయింగ్ నా వీడియోని చూసుకుంటా కూడా మీరు చేస్తే మీకు అర్థమైపోతుంది. నేను ఫస్ట్ డైరెక్షన్స్ వేసేసుకుంటా, దాని తర్వాత కలరింగ్ బ్లెండింగ్ అవన్నీ నేను స్టార్ట్ చేస్తా. సో మీకు ఇఫ్ సపోజ్ బ్లెండింగ్ ప్రాపర్గా అవుతలే అంటే మీరు సంథింగ్ యు ఆర్ డూయింగ్ రాంగ్ ఇన్ ఇట్. మీకు ప్రాబబ్లీ మీరు కలర్స్ కాంబినేషన్ రాంగ్ తీసుకుని ఉండొచ్చు, లేకపోతే మీరు సంథింగ్ మీకు కలర్ మిక్సింగ్లో ఏదో ఇష్యూ వచ్చింది ఉండొచ్చు. ఇక్కడ చూడండి నేను ఆరెంజ్ ఇంకా ఎల్లోని ఎంత స్మూత్గా బ్లెండ్ చేయాలని ట్రై చేస్తున్నాను. ఇక్కడ చూడవచ్చు మీరు దానికి చాలా డిఫరెన్స్ కనిపించేస్తుంది. సో నేనేం చేసినానంటే ఆరెంజ్ కలర్ తీసుకొని ఇంకా ఎల్లో పైన ఇంకా బ్లెండ్ చేయడానికి ట్రై చేసిన. సో మీరు ఒక స్మూత్ ఫినిష్ చూడగలుగుతారు. అక్కడ మీకు ఎక్కడెక్కడ నాకు బ్లెండింగ్ ప్రాబ్లం అనిపించిందో నేను మళ్ళీ దానిపైన ఓవర్లాప్ చేసుకుంటా, అది డ్రై అవుతూ పోతుంటే నేను ఇంకా దానిపైన వర్క్ చేస్తూ పోయినా. సో నేను ఈ బాడీ కంప్లీట్ అయినాక నేను ఈ వింగ్స్ దగ్గరకు వచ్చా, లేకపోతే చాలా కలర్స్ అటు ఇటు మిక్స్ అవుతాయని. సో ఇక్కడ మీరు చూడవచ్చు నేను చాలా ఫాస్ట్గా చేసేసిన అండ్ ఇట్స్ లుకింగ్ సో బ్యాడ్. నేను ఫస్ట్ ఏం చేసినానంటే ఫాస్ట్గా చేసేసిన అండ్ మళ్ళీ దాని తర్వాత సెకండ్ లేయర్ వేసేటప్పుడు నేను కొంచెం చూసుకున్నాకి ఇక్కడెక్కడ నాది డార్క్ ఉండాలి, లేక ఇక్కడ లైట్ ఉండాలి. చూడండి నేను ఇక్కడ 3 లేయర్స్ వేసేసిన ఒకటేసారి. సో అది చాలా ఫాస్ట్గా డ్రై అవుతుండే. నేను కొంచెం వెయిట్ కూడా చేస్తుండే. సో మీరు కూడా అలాగే చేయండి సో దట్ మీకు ఒక ప్రాపర్ ఇంకా నీట్ లుక్ రావడానికి. ఇప్పుడు మీరు నా పిక్చర్ని చూసుకుంటా మీరు కూడా సేమ్ ట్రై చేయండి. మీరు కూడా ఏ టైప్ ఆఫ్ కలర్స్ యూజ్ చేసినా కానీ పేపర్ ప్రాపర్ది తీసుకోండి. ఇంకా మీ బ్లెండింగ్ ప్రాపర్గా కావాలంటే మీకు ప్రాక్టీస్ ముఖ్యం. ఇప్పుడు నాకు చాలా స్టూడెంట్స్ ఉన్నారు, కలర్ పెన్సిల్స్ నేర్చుకుంటారు, వాటర్ కలర్స్ నేర్చుకుంటారు, స్కెచింగ్ నేర్చుకుంటారు, బేసిక్ డ్రాయింగ్స్ కూడా నేర్చుకుంటారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళందరికి వచ్చేది మెయిన్ ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే బ్లెండింగ్. సో మీకు సపోజ్ బ్లెండింగ్ ప్రాపర్గా వచ్చేసింది అనుకోండి, మీరు ప్రాపర్గా ప్రతి ఒక్కటి ప్రాపర్గా చేసినట్టే. మీరు ఏదైనా ప్రాపర్గా చేయాలని మీకు మైండ్లో ఉందనుకోండి, సో ఫస్ట్ మీరు ఈ ఒక మీడియంలో మీరు ఒక హై లెవెల్గా మీరు నేర్చుకోవాలనుకున్నారు, మీరు ప్రొఫెషనల్గా కావాలనుకుంటే దాని బేస్ రూట్ని చాలా పర్ఫెక్ట్ చేసుకోండి. సో దట్ మీకు వేరే అన్ని చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇది చూడండి నేను 30 minutes పట్టింది నాకు ఇది మొత్తం చేయడానికి. బట్ నేను మీకు ఒక 6 to 7 minutes వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీకు ఇఫ్ సపోజ్ దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ కాకుండా స్లోగా పెట్టుకుంటే మీరు స్లోగా పెట్టుకోండి, ఎందుకంటే దీంట్లో ఏం కట్స్ లేవు. నేను డైరెక్ట్గా కెమెరా ఆన్ చేసుకొని రికార్డ్ చేస్తూ ఉండిపోయా. కొంతమందికి మోస్ట్లీ ప్రాబ్లమాటిక్ ఏడుంటారంటే కలర్ మిక్సింగ్లో. కొంతమందికి 2 కలర్స్ మిక్స్ కావు, కొంతమందికి బ్లెండింగ్ ప్రాపర్గా వచ్చు కానీ కలర్ మిక్సింగ్ ప్రాపర్గా రాదు. సో వాళ్ళకి నేను ఏమంటానంటే వాళ్ళకి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళు ఏదైనా ప్రాపర్గా
టూ కాంబినేషన్ కలర్ థియరీ గురించి ఎక్కువ ఫోకస్ అవ్వండి. ఫోకస్ అయితే మీకే అర్థమైపోతుంది ఏమేమి ఎక్కడెక్కడ ఏ టైప్ ఆఫ్ మిస్టేక్స్ అవుతున్నాయో మీకు. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే టూ ఆడ్ కలర్స్ తీసుకొని దాన్ని బ్లెండ్ చేయడానికి ట్రై చేస్తారు ప్రాక్టీస్లో కూడా. సో అది కూడా పెద్ద మిస్టేకే. మీకు అట్లాంటి ఆడ్ కలర్స్ మీరు డ్రాయింగ్స్లో కూడా మీరు చూడరు. మోస్ట్లీ అలాంటి కలర్స్ని, కాంబినేషన్ కలర్స్ని మనం అసలు యూజే చేయము, బ్లెండ్ కూడా చేయము. ఇక్కడ మీరు చూడండి ఆరెంజ్ ఇంకా ఎల్లోని మనం యూజ్ చేసినాం కదా. సో అట్లా సేమ్ వే మనం వేరే కలర్స్ని అలా మిక్స్ చేయము. ఇప్పుడు ఆడ్ కలర్స్ని రెండు మనం మిక్స్ చేయడానికి కూర్చున్నాం అనుకోండి, అది అసలు రియలిస్టిక్ ఏంది, అది చాలా వర్స్ట్గా అనిపిస్తుంది. సో ఐ ప్రిఫర్ యూ హ్యావ్ టు నో అబౌట్ కలర్ థియరీ. మీకు ఇఫ్ సపోజ్ కలర్ థియరీ పైన ప్రాపర్ వీడియో కావాలంటే నాకు డిఎం చేయండి, నేను కమెంట్ చేయండి, లేకపోతే నేను దానిపైన ప్రాపర్ ఒకటి వీడియో పెడతా. బ్లెండింగ్ టూ కలర్స్ని ఎలా బ్లెండ్ చేయాలి, ఏదైనా ఏ మీడియం గురించి మాట్లాడాలన్నా కానీ నేను మీకు చెప్పేస్తా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే బ్లాక్ స్కెచ్ తీసుకొని డైరెక్ట్గా అయ్యి చేసేసా. ఎందుకంటే అది నా దగ్గర బ్రష్ అంత లేదు, అంత స్ట్రాంగ్గా లేదు, టైం కన్జ్యూమింగ్ అది. ఇంకా నేను ఇఫ్ సపోజ్ ఏమైనా వర్క్ చేస్తే, సో ఇంకా నాకు కొంచెం హైలైట్స్ ఇంకా చాలా పాపప్ చేయాలని నేను ఏం చేసినానంటే కలర్ పెన్సిల్స్ తీసుకొని ఎక్కడెక్కడ నాకు హైలైట్స్ యాడ్ ఆన్ చేయాలనిపించినాయో నేను అక్కడ యాడ్ ఆన్ చేసుకున్నాను. సో బెస్ట్ పార్ట్ ఆఫ్ వాటర్ కలర్స్ ఏంటంటే మీరు ఏదైనా దీనిపైన అప్లై చేయొచ్చు. ఐ హోప్ యూ హ్యావ్ లైక్ దిస్ వీడియో అండ్ బై.